ముందుగా ఏసన్ 24 టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం. కనగగూడెం చిరుమల్లు బ్రిడ్జి ప్రతిష్టతపై నిర్లక్ష్యం తగదని వర్షాకాలం మొత్తం వరద గండంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, మరో 2 నెలల్లో వర్షాకాలం ప్రారంభమవుతున్నా నేటికి పనులు ప్రారంభం కాలేదని, వెంటనే బ్రిడ్జి పనులు ప్రారంభించాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 4 బస్తాలు ఇసుక పోసి 4 ట్రాక్టర్ల మట్టి పోసి మేము కూడా అభివృద్ధి చేసినాం, బాటలు వేసినాం అని చెప్పేశారంటే దానివల్ల ప్రయోజనం లేదు. అందుకోసమే ఇక్కడ ఉన్నటువంటి పినపాక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి పాయ వెంకటేశ్వర్లు గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ఎమ్మటే స్పందించాలి. ఈ బ్రిడ్జికి క్షేమంగా ఉండాలంటే కరకట్ట నిర్మాణానికి తగినటువంటి ప్రభుత్వ నిధులు తగినన్ని మంజూరు చేసి తక్షణం పనులు మొదలుపెట్టించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి నష్టము ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేని ఎడల ఇట్టి పరిస్థితులు ఈ పక్కబట్టి నష్టపోయేటటువంటి గ్రామాల్ని ప్రజలతోని మాట్లాడి వాళ్ళతోని చర్చించి ప్రజలందరినీ కదిలించి ప్రభుత్వ చర్యకు నిరసనగా కార్యక్రమం పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఆ స్థితి రాకముందే ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ప్రభుత్వ అధికారులు స్పందించాలని చెప్పేసి కోరుతూ సెలవు.